సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నువ్వు మీ ఆవిడ కలిసి 10 లక్షలు జాబ్ వేయించుకున్నారు. ఆ తర్వాత నిన్ను మీ పిల్లలు కలిసి అమ్మాయి జాబ్కి వెళ్ళిపోయింది. మీరు వాడితో పెళ్లి చేసుకుని సిద్ధం అయిపోయింది. తర్వాత పెళ్లికి సార్ తర్వాత సాక్ష్యాధారాలను ప్రూవ్ చేసి ఫ్రాడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాబ్ సంపాదించి నువ్వు చెప్తా ఉన్నావు. అవును సార్, నీ దగ్గర కూడా ఉన్నాయి, నేను కూడా చూసాను. ప్రాసెస్ ఎలా నడుస్తుంది ఇప్పుడు? అవుతుందా? అమ్మాయి జాబ్ పోతుందా? పోయే అవకాశం ఉందా లేదా? పోతుంది సార్ 100%. ఎందుకంటే నేను కలెక్టర్ ఆఫీసులు తిరిగాను సార్. ఫస్ట్ కలెక్టర్ ఆఫీసులు తిరిగాను, ఢిల్లీ కూడా వెళ్ళాను సార్. ఢిల్లీ వెళ్ళాను, అరకొండ తన ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తుంది సార్. ఆల్రెడీ ఎంఆర్ఓ ఓల్డ్ ఎంఆర్ఓ ఏం చేస్తారంటే రంపచోడవరం ఎంఆర్ఓ ఆల్రెడీ అమ్మాయి అన్ని ఫేక్ సర్టిఫికేట్లు చేసుకుంది. ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి విఆర్ఓకి ఎంఆర్ఓకి డిప్యూటీ తహసీల్దార్కి వాళ్ళని తప్పుడుతో పట్టించి ఈ అమ్మాయి డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకుంది. అమ్మాయి ఫ్రాడ్ సర్టిఫికేట్తో వెళ్ళింది. ఈ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ రంపచోడవరం ఎంఆర్ఓ లెటర్ ఇస్తారు సార్. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ అడ్డదగల ఎంఆర్ఓకి రీవెరిఫికేషన్ రాశారు కలెక్టర్ గారు. మొన్న బోత్ పార్టీస్ మా వైఫ్ని నన్ను కూడా ఎదురు పెట్టి మొన్న కలెక్టర్ గారు రిజిస్టర్ పోస్ట్ పంపించారు, మాకు రమ్మని చెప్పారు. రమ్మని చెప్పి బోత్ మా ఎదురుగా పెట్టి అడిగారు క్వశ్చన్లు అని. కానీ అమ్మాయి దగ్గర ఏ సర్టిఫికేట్ లేవు, డొమిసైల్ ఇష్యూ చేయడానికి ఏ సర్టిఫికేట్ లేవు, ఏ ప్రూఫ్స్ లేవు. నా దగ్గర అన్ని ఒరిజినల్ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని సబ్మిట్ చేస్తానండి. కలెక్టర్ గారే ఇంకా న్యాయం చేయాలండి. అడ్డదగల ఎంఆర్ఓ సార్ కూడా తెలుసు జెన్యూన్ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాబ్కి వెళ్ళింది అని తెలుసా సార్. కలెక్టర్ గారు ఏమన్నారు? ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు? ఫైనల్ రిపోర్ట్ ఈ మంత్గా నెక్స్ట్ మంత్గా వచ్చేస్తుంది అన్నారు. ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తే ఫైనల్గా డొమిసైల్ క్యాన్సిల్ చేస్తాను, క్యారియర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి హెడ్ ఆఫీస్కి ఎక్కడైతే ట్రైనింగ్ చేస్తున్నారు సిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె జాబ్ పోతుంది. ఆమె ఇన్ని రోజులు నెల శాలరీస్ తీసుకుంది కదా, శాలరీస్ నెక్స్ట్ జైలు ఒక 6 నెలలు తీసుకుందా జాబ్. 9 months సార్ నా పోరాటం. అమ్మాయి శాలరీ తీసుకుని ఏమో సార్ తెలియదు సార్. ఇప్పుడు వచ్చి నాకు శాలరీస్ ఎంత పడ్డదో ఎంత తీసుకుందో కూడా తెలియదు సార్. 9 months నుంచి అమ్మాయి జాబ్ పోవాలని చెప్పి పోరాడుతా ఉన్నాం. చాలా మంది అధికారులు అమ్ముడిపోతా ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. కానీ జెన్యూన్గా అయితే రంపచోడవరం ఎంఆర్ఓ ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్ అని ఇచ్చేసారు సార్. అమ్మాయి ఫ్రాడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి డొమిసైల్ తీసుకుందని ఇచ్చేసారు. అమ్మాయి మీద యాక్షన్ కూడా తీసుకోమన్నారు. కలెక్టర్ గారు రెడీగా ఉన్నారు సార్ ఎంఆర్ఓ రిపోర్ట్ కోసం, అడ్డదగల ఎంఆర్ఓ రిపోర్ట్ కోసం సార్. వాళ్ళు నేను తిరిగాను సార్, ఢిల్లీ వెళ్ళాను సార్, అరకొన వెళ్ళాను, కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, నెక్స్ట్ మళ్ళీనేమో తుని ఎంఆర్ ఆఫీసులు, రంకవరం ఎంఆర్ ఆఫీసు, పాడేరు, అన్ని కలెక్టర్ ఆఫీసులు తిరుగుతూనే ఉన్నాను సార్. ఎంఆర్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు అన్నీ తిరుగుతూనే ఉన్నాను సార్. అదే ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకొని వెళ్ళి మీ ఆవిడకి నువ్వు దగ్గరుండి చేయించావంట కదా, మళ్ళీ నువ్వే కంప్లైంట్ ఇస్తున్నావు అంటున్నారు సార్. ఇప్పుడు ఇంత మోసం చేసింది నా కోసం కాదు సార్ నా పోరాటం. నా 2 పిల్లల్ని వదిలేసింది సార్. వేరే అబ్బాయికి ఏమని చెప్పిందంటే అఫైర్లో ఉండి అక్క వాళ్ళ పిల్లలని చెప్పింది సార్. సొంత కొడుకులను కూడా అంత ఫ్రాడ్ చేసి వెళ్ళింది సార్. ఇవన్నీ నిజాలన్నీ అందుకే బయట పెట్టాను సార్ నేను ఫ్రాడ్ని అంతా. అలాగే SSGDలో మెడికల్ ఫ్రాడ్ చేశారని చెప్తాను సార్. నా దగ్గర ఎవిడెన్స్ జరిగింది ఏంటి చెప్తా. November 8 మా వైఫ్ది రన్నింగ్ అండ్ మెడికల్ ఒకే రోజు సార్. November 8 మార్నింగ్ రన్నింగ్ అయింది సార్. రన్నింగ్ అయిన తర్వాత మెడికల్ 188 బెటాలియన్ CRPF వైజాగ్ విశాలక్ష్మి నగర్కి వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చెకప్ చేశారు సార్. అన్ని చెకప్లు చేసి నాకు మధ్యలో ఒకసారి ఫోన్ చేసింది సార్. ఇలాగ వెరికోస్ లైన్స్ ఉన్నాయని చెప్తున్నారు, నువ్వు అన్ఫిట్ మెడికల్కి, వెరికోస్ లైన్స్ ఉంటే CRPF మెడికల్ యాక్సెప్ట్ చేయరంట, నువ్వు SSGD మెడికల్ అన్ఫిట్ అంట అని చెప్పింది సార్. సరే అని చెప్పి అక్కడ తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉంటే అదే సేమ్ బెటాలియన్ ఒక కానిస్టేబుల్ ఉన్నారు సార్. ఆ కానిస్టేబుల్కి ఒక సార్ మధ్యలో ఇంకో సార్ ఉన్నారు. ఆ సార్కి ఇంకో లేడీ డాక్టర్ అక్కడ ఉంది సార్. ఉంటే మొత్తం 3 లక్షలకు ఒప్పందం సార్. అది 3 లక్షలు పెట్టి 3 లక్షలకి మెడికల్ అన్ని పాస్ అయిపోతుంది. ఎలిజిబుల్ ఇంకా వేరే కోసం రీమెడికల్ కట్ట ఏం రాయడాలు ఏమి ఉండవు సార్. ఇంకా డైరెక్టర్ పాస్ సార్. ఓకే, పాస్ చేశారు సార్. ఆమె ఆ సార్ కొట్టిన ఫోన్పే స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ సార్ కొట్టారు. ఆ స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అదే రోజు మా వైఫ్ కూడా సర్టిఫికేట్లు పెడతాను సార్, మరుసటి డబ్బులు ఇస్తాను, మీరు ఏదో మేనేజ్ చేయండి సార్, మా హస్బెండ్ గారు డబ్బులు తెచ్చిస్తారన్న రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫోన్పే స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఆ లేడీ డాక్టర్ పేరు నాగమణి మేడము, మధ్యలో ఉన్న కృష్ణ సారు, డాక్టర్స్, మళ్ళీ CRPF ఏమో కానిస్టేబుల్ ఒక ఇన్వాల్వ్ ఉన్నాడు, ప్రైవేట్ అబ్బాయి ఇన్వాల్వ్ ఉన్నాడు సార్ మధ్యలోని. ఇదంతా ఫ్రాడ్ నా దగ్గర ఉన్నాయి సార్, ఎవిడెన్స్ ఉన్నాయి. అమ్మాయి మెడికల్ ఫ్రాడ్, సర్టిఫికేట్లు కూడా ఫ్రాడే సార్. ఫ్రాడే సార్. ఫ్రాడ్ సబ్మిట్ చేసే జాబ్కి వెళ్ళింది సార్. అమ్మాయి 9 నెలలు బట్టి ఎటువంటి రెస్పాన్స్ లేదు. జాబ్ తీయాలని చెప్పినా కానీ రెస్పాన్స్ స్పందించట్లేదు సార్. తిరుగుతూనే ఉన్నాను సార్. కాళ్ళు చేతులు 2 పిల్లల్ని నెట్టుకొని ఢిల్లీ వెళ్ళాను సార్. అర్రకోన ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను సార్. అక్కడ న్యాయం చేయాలి. ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచేమో అర్రకోన నుంచి మళ్ళీ సేమ్ అడ్డదగల ఎంఆర్ ఆఫీస్కి వస్తుంది సార్. ఆ అడ్డదగల ఎంఆర్ ఆఫీస్కి ఇప్పుడు రంపచోడవరం ఎంఆర్ ఆఫీస్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది సార్ నా దగ్గర. ఆమె ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది, ఫ్రాడ్ అని చెప్పి పక్కా రిపోర్ట్ ఇచ్చాడు సార్. ఎంఏ పెద్ద ఫ్రాడ్ చేసింది అని చెప్పి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్. రిపోర్ట్ కూడా ఉంది, మీకు చూపిస్తాను, మీకు వాట్సాప్ చేస్తాను, దాంట్లో పెట్టు సార్. ఇప్పుడు అడ్డదగల ఎంఆర్ఓ రిపోర్ట్లో అమ్మాయి ఏదైతే ఫ్రాడ్ చేసిందో సర్టిఫికేట్ అది జెన్యూన్ గా ఫ్రాడ్ అని చెప్పి ఆ రిపోర్ట్ స్టేట్మెంట్ వస్తే మనకి అమ్మాయి జాబ్ వస్తుంది సార్. కానీ ఇది రావట్లేదు. 9 నెలలు బట్టి మనకి ఇది ఇంకా రాలేదు. ఆల్రెడీ రంపచోడవరం ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు రీవెరిఫికేషన్కి కలెక్టర్ గారు బోత్ మా వైఫ్ని అన్ని ఎదురెదురుగా పెట్టి అడిగి అన్ని చేసి ఎంఆర్ఓకి రాశారు సార్. ఎంఆర్ఓ కనుక న్యాయంగా ఇస్తే కనుక అమ్మాయి జాబ్ పోతుంది సార్. మధ్యలో ఏమి జరగకంటూ ఉంటే
ఓకే, ఓకేనా సార్. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ సార్ కూడా చాలా జెన్యున్ పర్సన్, నిజాయితీ పర్సన్ సార్. ఆయన సబ్ కలెక్టర్ గారు రంపచోడవరం సబ్ కలెక్టర్ గారు చాలా జెన్యున్ పర్సన్, నిజాయితీ పర్సన్. డొమిసైల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పారు. ఆ అమ్మాయి 4th నుంచి 10th చదవాలి, లేదా ఆ అమ్మాయి 10th బేస్ మీద కొట్టింది 4 years బ్యాక్ ఉండాలి డొమిసైల్ ఇక్కడ ఏజెన్సీలో చదివి ఉండాలి. లేదు అనుకుంటే అమ్మాయి డొమిసైల్ 4 years అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉండాలి. అమ్మాయి అక్కడ ఏ ఆప్షన్ కూడా లేదు. అమ్మాయి నా దగ్గర ఎవిడెన్స్ చూపించాను, అన్నీ చేశాను సార్. అన్నీ చేసి ఎవిడెన్స్ పక్కా చూపించిన అమ్మాయి దగ్గర ఏమీ లేదు. ఆ రోజే తెలిసింది అమ్మాయి జాబ్ పోయిందని. ఇంకా ఎంఆర్ఓ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం సార్ మేము. ఆ ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తే సబ్ కలెక్టర్ గారు క్యాన్సిల్ చేస్తారు. నాకు నా పిల్లలకి న్యాయం జరుగుతుంది. నాకు నా పిల్లలకే కదా సార్. ఇలా భర్తను మోసం చేసి ఎంతోమంది భార్యలు జాబును చూసుకొని భర్తను డైవర్స్ అడిగి భర్తను రోడ్డు మీద వదిలేసి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు సార్. భర్త అన్ని ఆశలు కూడా చంపేసింది. నాకు కూడా పోరాటం కాదు సార్ ఇది. నీ పోరాటం నా పిల్లల కోసమే. ఏముంది సార్, నేను వెళ్ళిపోతాను ఇంకో అంతే బాగుంటే. ఎందుకు సార్ నా పోరాటం? అవసరం లేదు కదా. నాలా ఎవరు మోసపోకూడదు సార్. ఇప్పటికే 10 మంది వరకు మార్చింది అమ్మాయి. సరే, ఇప్పుడు నువ్వు కూడా ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినా కాబట్టి నువ్వు కూడా జైలుకి వెళ్తావు. వెళ్ళినా పర్లేదు సార్, వెళ్ళినా పర్లేదు. నేను సిద్ధంగా ఉన్నా. నా పిల్లలు చూసుకున్నాక మా ఇంట్లో మా అమ్మాలు ఉన్నారు సార్, చూసుకుంటారు. ఎలాగ నా పిల్లలు వదిలేసిన తర్వాత నేను చదివించుకుంటున్నాను సార్. కనీసం పిల్లలకు కూడా ఫోన్ చేయలేదు. అటువంటి అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు సార్ వీళ్ళందరూ ఫ్రాడ్కి? సరే, ఇప్పుడు ఇది పర్సనల్ ఇష్యూ కూడా కాదు, ఇది స్టూడెంట్ ఇష్యూ. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రాడ్ చేసామంటే ఇది మొత్తం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్, ఖచ్చితంగా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను మాట వరుసగా చెప్పట్లేదు అమ్మాయి ఫ్రాడ్ చేసిందని, మా ఆవిడ మీద పగతో చెప్పట్లేదు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి 9 నెలల నుంచి పోరాటం చేస్తున్నాను. ఢిల్లీ వరకు వెళ్ళాను సార్ నేను. నా దగ్గర ఒరిజినల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ వెళ్ళాను సార్. అర్రకోణం వెళ్ళాను. కలెక్టర్ ఆఫీసులకు ఒక 10 సార్లు తిరిగాను, పాడారు. నెక్స్ట్ రంపచోడవరం ఒక 10-15 సార్లు తిరిగాను సార్. తుని ఎంఆర్ ఆఫీస్కి ఒక 10 సార్లు తిరిగాను. శంఖవరం ఎంఆర్ ఆఫీస్కి 5 సార్లు తిరిగాను. కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 సార్లు తిరిగాను సార్. నా పోరాటం ఎక్కడ ఆగలేదు సార్. ఇప్పుడు ఫైనల్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది? ఫైనల్ అప్డేట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వచ్చేస్తుంది సార్. రిపోర్ట్ ఇస్తే కనుక మొన్న ఫోన్ చేశాను సార్. ఆల్రెడీ ఫోన్ చేస్తే ఒక 10 days 15 daysలో అయిపోద్దమ్మా. ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ గారు పెడతాం. ఇంకా కలెక్టర్ గారి చేతిలో ఉంది. క్యాన్సిల్ చేయాలనేది ఏం చేయాలనేది కలెక్టర్ గారు చూసుకుంటారు. మాకు సంబంధం లేదమ్మా. మీరు రిపోర్ట్ వరకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామమ్మా అన్నారు ఎంఆర్ఓ సార్. అయితే జెన్యున్ పర్సనే సార్ వాళ్ళందరూ. ఇప్పుడైతే సబ్ కలెక్టర్ మాత్రం చాలా జెన్యున్ పర్సన్, నిజాయితీ పర్సన్ సార్. ఆమె జస్టిస్ ఖచ్చితంగా చేస్తారు సార్. కలెక్టర్ గారు అయితే మేము నమ్ముతున్నాను సార్. చూసారుగా వివర్స్, ఎవిడెన్స్ ఉండి కూడా 9 నెలల పాటు కేసు గెలవలేకపోతున్నాం. అంటే మన ఇండియాలో న్యాయానికి రోజులు లేకుండా పోతా ఉన్నాయి. మరి చూడాలి, నెక్స్ట్ మనకి ఇంకా 20 రోజుల నుంచి 4 రోజుల వరకు టైం ఉంది. ఈ 4 రోజుల్లో మనకి న్యాయం జరిగితే మనం గెలిచినట్టు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎవిడెన్స్ ఉండి ఢిల్లీ వెళ్ళి హెడ్ క్వార్టర్కి సబ్మిట్ చేసినా కానీ మనకు న్యాయం జరగలేదు. అలాగే అరకోణం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి న్యాయం జరగలేదు. సబ్ కలెక్టర్ గారు రంపచోడవరం ఆయన అయితే న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నారు. గట్టిగా 4 రోజులు టైం ఉంది. చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.